మనమైతే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు మ్యాటర్ ఏం జరిగింది అంటే నా డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్ అంతా చూపిమన్నారు, చూపించాను. నాకైతే పిచ్చిలేసింది. పొలిటికల్ రిలేటెడ్ చేస్తావా, అది ఎందుకు వెళ్ళానో గానీ 2022లో ఆ వీసా చూసి టార్చర్ నూగిస్తారు నన్ను, ఎందుకు వెళ్ళావు ఏం పని. సో ఇందులో నుంచి అప్లై చేసేసుకున్నాను. వీసా ప్రాసెస్ సూపర్ డూపర్ ఫాస్ట్. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. వెళ్ళేసి వస్తాడు కాబట్టి హీ సేఫ్ అని వాళ్ళకి అర్థమైంది. సో గైస్, హబీబీ, వెల్కమ్ టు దుబాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను వచ్చేసా మరో ఇంట్రెస్టింగ్ వీడియోని మీ ముందరకైతే తెచ్చేసాను. మన ఛానల్లో మరో ఇంటర్నేషనల్ సిరీస్ అయితే నేను ముందరకైతే వచ్చేసాను. ఈసారి ఏ కంట్రీకి వెళ్తా అనుకుంటున్నారా? thumbnail అయితే చూసారు కదా, మనమైతే దుబాయ్కి వెళ్తున్నాము. ఈ టికెట్లు బుక్ చేయడానికి ఎప్పుడు ఏ ట్రిప్ కూడా ఇంత కష్టపడలా. ఈ దుబాయ్ ట్రిప్ కి టికెట్లు బుక్ చేయడానికి అంత కష్టపడాల్సి వచ్చింది. అసలు మ్యాటర్ ఏమైంది అంటే, దుబాయ్ వీసా అయితే నేను అప్లై చేశాను. బేసిక్ గా వీసా రావడానికి ఒక 4 to 5 days అయితే మినిమం పట్టుద్ది కదా అన్న ఉద్దేశంతో నేను లైట్ తీసేసుకున్నాను. కానీ నాకు సేమ్ డే ఎర్లీ మార్నింగ్ 1 o'clock అయితే నేను అప్లై చేస్తే వీసా ఈవినింగ్ 5 కల్లా నాకు వీసా ఇచ్చేసాడు. అదే రోజు అయితే వీసా వచ్చేసింది. విత్ ఇన్ 24 hours లోపు చాలా ఫాస్ట్ గా వచ్చేసింది. ఇంకా ఫటాఫట టికెట్లు బుక్ చేసేసుకుందాం కదా అని చెప్పి, ఎప్పుడు తక్కువ ఉన్నాయని చెప్పి అయితే చూస్తుంటే నాకు పర్టికులర్లీ సెప్టెంబర్ 1st week లో అయితే కొంచెం తక్కువగా అనిపించాయి. సరే, నేను చూసినప్పుడు అయితే మటుకు రౌండ్ ట్రిప్ వచ్చేసి అరౌండ్ 24-23,000 వరకు అయితే ఉన్నాయి. సరే, 23,000-25,000 లోపే ఉన్నాయి కదా, చేసుకుందాంలే, ఒక 1 day ఆగి చేసుకుందాము అని చెప్పి కొంచెం అయితే డిలే చేశాను. ఈ కొంచెం నేను చేసిన డిలే మూల్యం ఎంతో తెలుసా? తర్వాత ఒక 2 days తర్వాత టికెట్స్ అయితే చెక్ చేస్తుంటే సేమ్ నేను చూసిన రౌండ్ ట్రిప్ 23-24,000 ఉన్న టికెట్స్ 35,000కి అయితే వెళ్ళిపోయాయి. ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. ఇదంతా జరిగింది ఎప్పుడు? 1 week బ్యాక్. అంటే ప్రెసెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1వ తారీఖు 1 week బిఫోర్ అనమాట ఇదంతా జరిగింది. ఇదేంద్రా నాయన, ఒక్క రోజులో 10,000 రూపాయలు టికెట్ కాస్ట్ అయితే పెరిగిపోయాయి, ఎట్లా ఏంది అని అనుకుంటా ఇంకా వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎతికి 150 ఫ్లైట్స్ అయితే చూసి ఫైనల్లీ ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. ఇది కూడా డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదు. సో ఫస్ట్ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుచిరపల్లి వరకు డొమెస్టిక్ ట్రావెల్ అయితే చేస్తాను. అవునా, తిరుచిరపల్లి నుంచి దుబాయ్ వరకు. దుబాయ్ లో మనకి 2-3 ఎయిర్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీని కోడ్ వచ్చేసి DXB అని అయితే అంటారు. ఇది వచ్చేసి బెస్ట్ ఎయిర్పోర్ట్, మనకి దుబాయ్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి రసాయ్ ఖైమా ఎయిర్పోర్ట్, ఇది వచ్చేసి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దుబాయ్ మెయిన్ సిటీకి. ఇంకోటి వచ్చేసి అబుదాబి, ఇది వచ్చేసి దాదాపు 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది దుబాయ్ సిటీ నుంచి. సో రసాయ్ ఖైమా గానీ అబుదాబి గానీ దేనికి బుక్ చేసుకున్నా నేను ఫ్లైట్, మళ్ళీ అక్కడ నుంచి దుబాయ్కి ట్రావెల్ చేయడానికి నాకు మొత్తం ఫుల్ రీసెర్చ్ చేసి ఇదంతా తలనొప్పులు పడలేంలే అని చెప్పి నేను ఫైనల్లీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే చేసుకున్నాను. సో వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, వీసా ఫీజు ఎంత పడింది, అండ్ ఆల్సో దాంతో పాటు దుబాయ్ లో మనం ఎన్ని రోజులు అయితే ఉండబోతున్నాము. నేను రిటర్న్ అయితే హైదరాబాద్ రావట్లేదు, మనీ సేవ్ చేయడం కోసం అబుదాబి నుంచి చెన్నైకి అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఆ టికెట్ నాకు కేవలం 6,000 రూపాయలు మాత్రమే పడింది. 6,000 రూపీస్ తో నేను అబుదాబి నుంచి చెన్నైకి అయితే వచ్చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నారో ఈ సిరీస్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేసేద్దాము. తర్వాత తిరుచిరపల్లికి అయితే వెళ్తాము. తిరుచిరపల్లి నుంచి మన దుబాయ్ ఫ్లైట్ అయితే ఉంటుంది. అక్కడ ఉంటుంది మనకి ఇమిగ్రేషన్, ఇక్కడ ఏమి ఉండదు. సో తిరుచిరపల్లి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ లో ప్రాసెస్ ఎట్లుంది, ఏంది, అండ్ వీసాకి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎంత ఖర్చు అయింది, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోలాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 4:59 అంటే 5 o'clock అయితే అవుతుంది. నేను 3:30కి లేసి 4 o'clock ఇంటికా నుంచి బయలుదేరి 5 o'clock అయితే ఎయిర్పోర్ట్ కి వచ్చాను. మన ఫ్లైట్ ఇక్కడ నుంచి వచ్చేసి 7:30కి అయితే ఉంటుంది. 2.5 hours బిఫోరే వచ్చేసాను అనమాట సేఫ్ సైడ్ కి. లోపలికి వెళ్దాం పదండి. సో చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది, లోపలికి కూడా వచ్చాను. టైం వచ్చేసి 6 అవుతుంది. ఈ రోజు జనాలు అయితే భయంకరంగా ఉన్నారు సెక్యూరిటీ దగ్గర, చాలా లేట్ అయింది అనమాట. ఇంకొక 50 minutes ఉంది మన ఫ్లైట్ బోర్డింగ్ అయితే. సో మనకి 2 బోర్డింగ్ పాస్ లో, సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ టు తిరుచిరపల్లి అండ్ నెక్స్ట్ బోర్డింగ్ పాస్ వచ్చేసి తిరుచిరపల్లి టు దుబాయ్ DXB దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2 బోర్డింగ్ పాస్ అయితే ఇక్కడే ఇచ్చేసారు. అండ్ మన వీసా గానీ అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే మొత్తం ఇక్కడే చెక్ చేస్తున్నారనమాట. సో నన్ను వచ్చేసి కౌంటర్ లో ఏమేమి అడిగారంటే రిటర్న్ టికెట్ అడిగారు. రిటర్న్ టికెట్ నాది వేరే ఎయిర్లైన్స్ ఉంది, సో అది చూపించేసాను. చెన్నైకి రిటర్న్ వెళ్తున్నానని ఓకే అన్నారు. అండ్ ఫండ్స్ ఎంత ఉన్నాయని అయితే అడిగారు. ఇది ఇమిగ్రేషన్ లో కాదు, చెక్ ఇన్ లోనే చెప్తున్నా. ఫండ్స్ ఓకే ఉన్నాయి, సఫిషియంట్ అని చెప్పాను, అగ్రీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వీసా అడిగారు అనమాట. సో మనకి దుబాయ్ కి వచ్చేసి ఈ వీసా అయితే ఉంటుంది. మనకి ఈ వీసా ఫామ్ అయితే వచ్చేస్తుంది
వస్తుంది. ఆన్లైన్ లో అప్లై చేసిన వెంటనే మొబైల్ లో చూపిస్తే సరిపోతుంది. అది చూపించేసాను. వెంటనే 2 బోర్డింగ్ పాస్లు అయితే ఇచ్చేసారు. సో మన బ్యాగేజ్ ఏదైతే డ్రాప్ చేసామో అది డైరెక్ట్ గా దుబాయ్ లో అయితే మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయము. మళ్ళీ డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ కదా అని చెప్పి మళ్ళీ బ్యాగేజ్ తీసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేయాలంటే అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే సేమ్ ఎయిర్లైన్స్ తో చేసుకోండి. అప్పుడు మీకు డిలే అయినా సరే, బ్యాగేజ్ అయినా ఏదైనా సరే వాళ్ళు సపోర్ట్ చూసుకుంటారు కాబట్టి బాగుంటది. ఇదొకటి అదొకటి బుక్ చేసుకున్నాం అనుకోండి, తలనొప్పి అయిపోద్ది. ఇంకొక 50 minutes లో మన బోర్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. వెనకాల గేట్ ఏను. సో వెళ్దాము. తిరుచిరపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దుబాయ్ వీసా ప్రాసెస్ ఏ టు జెడ్ మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమిగ్రేషన్ లో కూడా క్వశ్చన్స్ ఏం అడిగారు చెప్తాను. అక్కడ ఉంటుంది మనకి ఇమిగ్రేషన్ తిరుచిరపల్లిలో. ఈ తిరుచిరపల్లి వచ్చేసి తమిళనాడులో అయితే ఉంటుంది. కోయంబత్తూర్ అండ్ మధురైకి మధ్యలో అయితే ఉంటుంది తిరుచిరపల్లి ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి. నేను అది ఆశ్చర్యపోయా తిరుచిరపల్లి నుంచి ఉన్నాయా అని. అసలు ఆ ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. తిరుచిరపల్లి ఏరియల్ డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 720 కిలోమీటర్లు అయితే ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి 1.5 hour వరకు అయితే ఉంటుంది. 9 o'clock అలా దిగేస్తాము మనము తిరుచిరపల్లిలో. మన ఫ్లైట్ వచ్చేసి మధ్యాహ్నం దాదాపు 1:30కి అయితే ఉంది. అంటే దాదాపు 4.5 to 5 hours అయితే లే ఓవర్ ఉంది మనకి తిరుచిరపల్లిలో. ఈ గ్యాప్ సరిపోద్ది మనకి ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి. నేను తిరుచిరపల్లి ఎయిర్పోర్ట్ ని తక్కువ అంచనా అయితే వేసా. ఇక్కడ నుంచి కనెక్టివిటీ అయితే మామూలుగా లేదు. ఇక్కడ నుంచి మనకి మలేషియాకి, సింగపూర్ కి, ఇటు సైడ్ షార్జాకి, అబుదాబికి, మనం వెళ్తున్న దుబాయ్ కి, శ్రీలంకకి చాలా దగ్గరలోకి అయితే కనెక్టివిటీ ఉంది. మంచి కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి తెలుసా తిరుచిరపల్లి నుంచి. ఎప్పుడన్నా టికెట్లు తక్కువ కావాలంటే ఏదైనా డెస్టినేషన్ కి ఎవరైనా తమిళనాడు వాళ్ళు ఉంటే తిరుచిరపల్లి నుంచి కూడా ఒక లుక్ అయితే వేయండి. సో ఎయిర్పోర్ట్ కి అయితే ట్రాన్స్ఫర్స్ లేదు. మామూలుగా ఏంటంటే మనకి మధ్యలో ట్రాన్స్ఫర్స్ అని అయితే ఉంటది. దాన్ని యూజ్ చేసుకుని డైరెక్ట్ గా మనం సెక్యూరిటీ చెక్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఈ ఎయిర్పోర్ట్ కి అది లేకపోవడం వల్ల మనమైతే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనము అరైవల్స్ లోకి అయితే వచ్చేసాము. అంటే ఎగ్జిట్ కాడకు వచ్చేసాము. బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ ఇస్తాం అనమాట. అబ్బా ఏమన్నా ఉందా, ఇది భలే ఉంది చూడండి. సో డిజైన్ అయితే అద్దరా కొట్టేసాడు అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ నేను ఎయిర్పోర్ట్ లో చూసింది. సో మొత్తం మనకి టెంపుల్ థీమ్, రథం థీమ్ అయితే ఉంది. భలే ఉంది అసలు వ్యూ అయితే మటుకు. సో ఎయిర్పోర్ట్ బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఒక గోపురం అయితే ఉంది. అండ్ ఈ ఎయిర్పోర్ట్ మొత్తము థీమ్ అంతా టెంపుల్ థీమ్ తో అయితే బిల్డ్ చేశారు. అండ్ మనం పై ఫ్లోర్ కి అయితే వెళ్ళాలి. డిపార్చర్స్ వచ్చేసి పై ఫ్లోర్ నుంచి అయితే ఉంది. సో అక్కడైతే ఉంది డిపార్చర్స్. లిఫ్ట్ పట్టుకొని పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం ఉన్నది తిరుచిరపల్లిలో కదా. దీన్ని తిరుచి అని కూడా అంటారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు తిరుచి. ఎందుకంటే వాళ్ళకి తిరుచిరపల్లి అంత నోరు తిరగదు. అందుకే సింపుల్ గా తిరుచి అని అయితే పెట్టేసుకున్నారు. సేమ్ కేరళలో తిరువనంతపురం ఉంటుంది కదా, దానికి కూడా త్రివేంద్రం అని పేరు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి నోరు తిరగవు. మన పదాలు కొంచెం ఒత్తులు పొల్లులు ఘాటుకుంటాయి కదా మన అక్షరాలు, వాళ్ళకి నోరు తిరగదు అనమాట. అందుకే సింపుల్ గా పెట్టుకున్నారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అయితే. మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటా వచ్చాం, గుత్తిని గూటి అని అలాగా. సో డిపార్చర్స్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ పాస్పోర్ట్ మనకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఇచ్చారు కాబట్టి దాన్ని చూపించుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గా సెక్యూరిటీ చెక్ దగ్గరికి. మళ్ళీ చెక్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చెక్ ఇన్ హైదరాబాద్ లోనే కంప్లీట్ అయిపోయింది. ఓరా నాయన, ఫస్ట్ టైం ఒక ఇమిగ్రేషన్ ఎంతసేపు అయింది నాకు. అసలు మ్యాటర్ ఏం జరిగింది అంటే, సో ఫస్ట్ అయితే మనము లోపలికి వచ్చాము. లోపలికి వచ్చేగానే ఇమిగ్రేషన్ అయితే క్లోజ్ లో ఉంది. ఒక అరగంట ఆగి రమ్మన్నారు. సరే అని చెప్పి అరగంట సేపు అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇమిగ్రేషన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ నేనే అన్నమాట దూరింది. ఎమిరేట్స్ ఐడి అని అడిగారు. నా దగ్గర ఎమిరేట్స్ ఐడి లేదు అని చెప్తే, నేను టూరిస్ట్ కి వెళ్తున్నాను అంటే సరే టూరిస్ట్ వీసా చూపిమన్నారు. టూరిస్ట్ వీసా చూపించేసాను. మొత్తం చూసాడు, నా పాస్పోర్ట్ అన్ని తిప్పాడు అనమాట. ఇంతలా ట్రావెల్ చేస్తున్నావు, ఏం చేస్తుంటావు, ఏంది అది ఇది అని అయితే అడిగారు. నేను ఎక్కడ ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను, నేను తిరిగిందే గట్టికి కొడితే 6 కంట్రీలు. నేను ఎక్కడ గట్టికి ట్రావెల్ చేస్తున్నాను
చేస్తున్నానా అని అనుకోని నేను మనసులో. సో నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ నడుపుతాను, యూట్యూబ్ ఛానల్ ఉంది, ట్రావెలింగ్ వీడియోస్ చేస్తుంటానైతే చెప్పాను అనమాట. సరే నా వీసా అదంతా క్లియర్ గా చెక్ చేశారు, నా డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్ అంతా చూపిమన్నారు, చూపించాను. చూపించిన తర్వాత ఏం చేస్తావు ఇందులో, ఏమన్నా పొలిటికల్ రిలేటెడ్ చేస్తావా, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట. నాకైతే పిచ్చిలేసింది, ఇంద్రబాబు కొత్తగా అడుగుతున్నారు, ఎప్పుడు ఏ ఇమిగ్రేషన్ లో కూడా ఇన్ని క్వశ్చన్స్ అడగలేదు అని అనుకున్నాను నేను. పొలిటికల్ రిలేటెడ్ చేస్తావా, ఏమన్నా ఇంటర్నేషనల్ అఫైర్స్ కవర్ చేస్తావా అని అడిగారు. లేదు అట్లాంటి ఏం చేయను అన్నాను. నీకు టర్కీ గానీ ఆఫ్ఘనిస్తాన్ గానీ వెళ్ళే ప్లాన్ ఉందా అని అన్నాడు. లేదు అని అన్నా. మరి నువ్వు బంగ్లాదేశ్ ఎందుకు వెళ్ళావు, బంగ్లాదేశ్ వీసా ఉంది అని అన్నాడు. అది ఎందుకు వెళ్ళానో గానీ 2022లో ప్రతి ఒక్కడు ఇట్లా తిప్పంగానే పాస్పోర్ట్ మీద బంగ్లాదేశ్ వీసా కనిపిస్తారు. ఆ వీసా చూసి టార్చర్ నూగిస్తారు నన్ను, ఎందుకు వెళ్ళావు, ఏం పని, బంగ్లాదేశ్ లో ఏం పని నీకని అంటారు ఫస్ట్. సో ఇక్కడ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని నా దాంట్లో యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి కదా, అవి చూపించాను. ఇట్లా నేను యూట్యూబ్ పరంగానే వెళ్ళాను అని అంటే, ఎన్ని రోజులు ఉన్నావా అని అడిగారు. ఒక 5 days ఉన్నా అన్నాను. సరే అని చెప్పి నా పాస్పోర్ట్ అన్న దగ్గర పెట్టుకొని ఒక 10 నిమిషాలు వెయిట్ చేయని అన్నాడు. ఒక పేపర్ పెన్ను ఇచ్చి నీ యూట్యూబ్ ఛానల్ నీ డీటెయిల్స్, నీ వీసా నెంబరు మొత్తం రాయి అని చెప్పారు. సరే కదా అని పక్కకెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని రాసిన తర్వాత ఆయనే వచ్చారనమాట. వచ్చి మళ్ళీ అదంతా క్రాస్ వెరిఫై చేసుకొని ఆయన ఇంకొన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకొని అవన స్టాంపింగ్ కొట్టి లోపలికి పంపించాడు. లోపలికి పంపించేటప్పుడు అడిగాను, ఏమైంది సార్, ఏమన్నా ప్రాబ్లమా అంటే, లేదు జస్ట్ క్యాజువల్ గానే డీటెయిల్స్ అన్ని రాసుకుందామని చెప్పి రాసుకుంటున్నాను అని అన్నాడు. సరేలే అని చెప్పాను. మనకి స్టాంపింగ్ పడిపోయింది, మనకి ఎందుకులే అని చెప్పి ఇంకా లోపలికి అయితే వచ్చేసా. తిరుచిరపల్లి ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్. ఈ హోల్ ప్రాసెస్ లో హైలైట్ ఏం తెలుసా, నన్ను ఎక్కడ ఎంత క్యాష్ క్యారీ చేస్తున్నావు, అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి, హోటల్ బుకింగ్స్ ఏవి, ఎక్కడ అసలు హోటల్ బుకింగ్స్ గురించి అడగలేదు. సో ఓకే, ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు వీసా, ఫస్ట్ మనకి దుబాయ్ వెళ్ళాలంటే మనకి వీసా కంపల్సరీ అన్నమాట. సో దీనినే ఈ వీసా అంటారు, క్లియర్ గా చూపించకూడదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం అయితే. సో మనకి దుబాయ్ వీసా అప్లై చేయడానికి ఎటువంటి డైరెక్ట్ వెబ్సైట్ అయితే లేదు, మనం ఖచ్చితంగా ఏజెంట్ త్రూవే పోవాలి. ఏదర్ ఆ ఏజెంట్ ఆఫ్లైన్ ఏజెంట్ అన్నా ఆన్లైన్ ఏజెంట్ అన్నా ఎవరి త్రూ అన్నా పోవచ్చు. మనకి వీసా ఖర్చులు వచ్చేసి 6,000 నుంచి 8,000 లేదా 9,000 వరకు అయితే డిపెండ్స్ ఆన్ ఏజెంట్ ని బట్టి అయితే ఖర్చు పెడతారు. సో నేను వచ్చేసి ఆన్లైన్ లో తీసేసుకున్నా. మనకి మేక్ మై ట్రిప్ కానీ అట్లీస్ట్ కానీ ఇవి వీసా అయితే ఇచ్చేస్తాయి. ఇవి ఆన్లైన్ వీసా అప్లై చేసే ప్లాట్ఫామ్స్. సో ఇందులో నుంచి అప్లై చేసేసుకున్నాను. నాకు వీసా 7,500 కి 30 days సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా అయితే వచ్చేసింది. వీసా ప్రాసెస్ సూపర్ డూపర్ ఫాస్ట్, అసలు నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేను నైట్ 1 o'clock అప్లికేషన్ వేసాను. అప్లికేషన్ వేసేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ ఫ్రంట్ బ్యాక్ అండ్ మన ఫోటో. ఆ ఫోటోకి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి, వైట్ బ్యాక్గ్రౌండ్ తో ఉండాలి అని. అవన్నీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. జస్ట్ పాస్పోర్ట్ ఫ్రంట్ బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసేస్తే చాలు, పేమెంట్ చేసేస్తే సాయంత్రం కల్లా నాకు వీసా వచ్చేసింది. కొంతమందికి 3-4 days వరకు కూడా టైం పట్టొచ్చు, 5 days వరకు కూడా. ఎప్పుడైనా సరే వీసా మినిమమ్ 10 days 1 week బిఫోర్ అయితే చేసుకోండి, అప్పుడు మీకు బెస్ట్ అయితే ఉంటుంది. ఎటువంటి ఫ్లైట్ టికెట్స్ కానీ ఎటువంటి హోటల్ బుకింగ్స్ కానీ ఏమీ చూపివ్వలేదు. జస్ట్ పాస్పోర్ట్ అండ్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ 2 ఉంటే సరిపోతుంది, వీసా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత నేను వీసా వచ్చాక ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాను. ఈ దుబాయ్ గానీ సౌదీ కంట్రీస్ అన్నిటికీ ఇమిగ్రేషన్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మాయమాటలు చెప్పి మన వాళ్ళని అక్కడ తీసుకెళ్లిపోయి గొడ్డు చాకరీ చేయిస్తారు పనులైతే. సో అందుకని చెప్పి ఇమిగ్రేషన్ లో చాలా డౌట్స్ అయితే అడుగుతారు. టూరిస్ట్ వీసా మీద ఎస్పెషల్ వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు ఏందని చెప్పి, అది దుబాయ్ ఫస్ట్ టైం వెళ్తుంటే చాలా డౌట్లు అయితే అడుగుతారు. సెకండ్ టైం నుంచి అంత ఇమిగ్రేషన్ స్ట్రిక్ట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాడంటే వీడు ప్రాపర్ టూరిస్ట్ వీసా మీద వీడికి నాలెడ్జ్ ఉంది, వెళ్ళేసి వస్తాడు కాబట్టి హీ సేఫ్ అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇంకో 2వ సారి నుంచి ఇబ్బంది బెటర్. ఫస్ట్ టైం అయితే మటుకు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఒకటి 10 సార్లు అడుగుతారు, ఎందుకు వెళ్తున్నావు ఏంది, నీకు ఎవరైనా జాబ్ అని చెప్పి తీసుకెళ్తున్నారా, ఒకవేళ అట్లా తీసుకెళ్తే ఎంత శాలరీ ఏంది, టూరిస్ట్ వీసా మీద అట్లా వెళ్ళకూడదు కదా అని చెప్పి ఎన్ని రూల్స్ అయితే అడుగుతారనమాట. సో అందుకే నన్ను కూడా అన్ని క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో బోర్డింగ్ కాల్ అయితే ఇచ్చేసారు, బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది ఒక 5 minutes లో. సో దాదాపు మనకి 2.5 hours టైం ఉంది. ఈ 2.5 hours లో ఇక్కడ మినీ స్లీపింగ్ బెడ్స్ అయితే ఉన్నాయి, వాటిలో పడుకొని నిద్ర కూడా పోయాను నేనైతే మటుకు ప్రశాంతంగా. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1:20 అవుతుంది. యాక్చువల్లీ 12:50కి మన బోర్డింగ్, హాఫ్ అన్ అవర్ లేట్ గా బోర్డింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫ్లైట్ లోపలికి అయితే ఎక్కేసాము. లక్కీలీ ఏంటంటే మనకి 2 ఫ్లైట్లలో ఎక్స్ట్రా ఏం పే చేయకుండా విండో సీట్ అక్కడ కౌంటర్ లో రిక్వెస్ట్ చేశాను నేను, కొంచెం చూడండి అని. లక్కీలీ మనకి 2 ఫ్లైట్లలో విండో సీట్ హైదరాబాద్ లోనే ఇష్యూ చేశారనమాట. ప్రీ బుక్ చేసుకుందామని చూసా కానీ 700 రూపాయలు 1,400 చూపించింది. ఎందుకులే 1,400 వేస్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చాక అడిగాను, ఫ్రీగా దొరికేసింది. సో మీరు మెయిన్ దుబాయ్ వెళ్ళేటప్పుడు చూసుకోవాల్సింది ఏ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నారని. మీకు చెప్పే కదా, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, షార్జా ఉంటుంది, రసాయ్ ఖమాన్ ఉంటుంది, అబుదాబి ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట చుట్టుపక్కల ఎయిర్పోర్ట్స్. ఒక్కొక్క ఎమిరేట్ లో ఒక్కొక్క ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు గనక ఇది అనుకొని ఇంకో దానికి తక్కువకి వస్తుందని బుక్ చేసుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి క్యాబ్ కి అయితే ఆస్తులు అయిపోతాయి. సో బెస్ట్ సజెషన్ నేను ఇచ్చేది ఏంటంటే, దుబాయ్ సిటీకి రావాలనుకునే వాళ్ళు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేదంటే షార్జా కానీ బుక్ చేసుకోండి. ఈ 2 బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి, మిగతా ఏదైనా సరే మీకు దూరం అవుతుంది.
సో గైస్ హబీబీ వెల్కమ్ టు దుబాయ్. సో ఇమిగ్రేషన్ అయితే క్లియర్ అయిపోయింది. చాలా 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 సింపుల్, పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ లేదు. అండ్ మనకి ఇమిగ్రేషన్ అయిపోగానే టూరిస్ట్ వీసా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ సిమ్ కార్డ్ కూడా ఇస్తారు. ఇమిగ్రేషన్ కౌంటర్ లోనే ఇస్తారు. ఇదే మ్యాజిక్ ఇక్కడ. సో ఇదిగోండి ఫ్రీ దుబాయ్ టూరిస్ట్ సిమ్ అని చెప్పి అయితే ఇస్తారు. ఇందులో మనకి 10 GB ఆఫ్ ఫ్రీ డేటా ఉంటుంది 24 hours వ్యాలిడిటీతో. అండ్ ఆ తర్వాత మనము కావాల్సింటే రీఛార్జ్ చేసుకోవచ్చు. నేను దుబాయ్ కాస్ట్లీ అని చెప్పి అయితే విన్నాను ఆ డేటా ప్యాక్స్. చూద్దాం. నా దగ్గర ఆల్రెడీ ఒక ఈ సిమ్ అయితే ఉంది. నేను 2 days బ్యాక్ ఈ సిమ్ అయితే పర్చేస్ చేసి పెట్టేసుకున్నాను సేఫ్ సైడ్ కి. ఆల్రెడీ నెట్వర్క్ కనెక్టివిటీ అయితే ఉంది. ఈ సిమ్ మన దాంట్లో వేసేసి ఫస్ట్ ఈ 10 GB అయితే వాడేస్తాను. తర్వాత మన సిమ్ అయితే వాడదాం. మన సిమ్ కూడా అన్లిమిటెడ్. నేను దాదాపు 12 days అయితే ఉంటున్నాను. ఈ 12 days పాటు మనకి అన్లిమిటెడ్ డేటా అయితే ఉంది. బట్ ఇది కూడా వాడేద్దాము. మీరు ఒకవేళ వస్తే మీకు ఫ్రీ సిమ్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇవ్వకపోతే మాక్సిమం ఇమిగ్రేషన్ కౌంటర్ లో ఇచ్చేస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు అడిగి తీసుకోండి. సో ఇమిగ్రేషన్ కి అయితే పెద్ద ప్రాసెస్ అయితే ఎక్కువేం లేదు, చాలా సింపుల్. మన పాస్పోర్ట్ తీసుకుంటారు, స్కాన్ చేస్తారు. డిజిటల్ స్టాంప్ అనమాట, ఫిజికల్ స్టాంప్ అయితే ఏమీ ఉండదు. డిజిటల్ గా స్కాన్ చేసేసుకుంటారు, పంపించేస్తారు అంతే. ఏం క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు. అమ్మో బయటికి రాగానే మటుకు వేడైతే భయంకరంగా ఉంది. ఇంకొక 1 month వరకు కొంచెం వేడి ఉంటుంది, సెప్టెంబర్ ఎండింగ్ వరకు. తర్వాత నుంచి కొంచెం కూల్ అయిద్ది అనమాట. సో అప్పుడే మనకి మెయిన్ టూరిజం అంతా స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు రావడానికి కూడా కారణం అదే. వన్స్ మనం ఇప్పుడు మొత్తం వీడియోస్ చేసేసి మొత్తం డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకుందామంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో అంతా దుబాయ్కి రావాలనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాను. సిమ్ కార్డ్ అయితే మీకు చెప్పాను కదా, దిగంగానే మనకి టూరిస్ట్ సిమ్ అయితే ఇచ్చేస్తారు. మన హోటల్ వరకు వెళ్ళడానికి ఒక 1 day వరకు మనకు టూరిస్ట్ సిమ్ అయితే నడిచేస్తుంది. తర్వాత మనం సిమ్ బయట పర్చేస్ చేయొచ్చు, ఆ ఉన్న సిమ్ నే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బిఫోర్ ఈ సిమ్ అయితే పర్చేస్ చేశాను. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ కావాల్సింది కరెన్సీ. సో కరెన్సీ విషయానికి వస్తే మనకి దుబాయ్ లో నడిచేది దీరమ్స్, ఏఈడి అని అయితే అంటారు. ఇక్కడ కరెన్సీని వచ్చేసి ఒక్క ఏఈడి వచ్చేసి మనకి 24 రూపాయలు అనమాట ప్రెసెంట్ ఈ రోజు రేట్ ప్రకారము. ఏఈడి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరం అని అయితే అర్థము. నేను ఇండియాలో బయలుదేరేటప్పుడే ఒక 1000 ఏఈడి అంటే 24,000 రూపాయలు వర్త్ ఆఫ్ కరెన్సీని అయితే మార్చుకొని బయలుదేరాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గర ఫారెక్స్ కార్డ్ అయితే ఉంది. దాని త్రూ విత్డ్రాల్ చేద్దామని చెప్పి చూస్తుంటే రేట్లు అయితే అదరగొడుతుంది, మామూలుగా కాదు. నేను ఇండియాలో తీసుకున్నప్పుడే నాకు 24.3 అయితే వచ్చింది ఒక దీరము. ఇక్కడికి వచ్చిన తర్వాత 25.5 పడుతుంది ఎయిర్పోర్ట్ లో. సో నేనైతే ఇంకా విత్డ్రాల్ క్యాన్సిల్ చేసేసి సిటీలోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు సిటీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా లోకల్ ఏటీఎంస్ తో చూద్దాం. మేబీ ఎయిర్పోర్ట్ ఏటీఎం కదా, అందుకని రేట్ ఎక్కువ ఉందేమో. సిటీలో కొంచెం మనకి మంచి రేట్ అయితే రావచ్చు కరెన్సీ ఎక్స్చేంజ్ కి. సో నేను వచ్చేసి హోటల్ ధైర్య అనే ప్లేస్ లో అయితే బుక్ చేసుకున్నాను. వన్ ఆఫ్ ద మెయిన్ సిటీ సెంటర్ లాగానైతే అనొచ్చు. ధైర్య వచ్చేసి ధీరా అంటారు, ధైర్య అంటారు, అర్థం కావట్లే. సో ఇక్కడ నుంచి దాదాపు 4 kilometers అయితే ఉంటుంది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. మనం గనక వస్తే ఇదే మెయిన్ అడ్వాంటేజ్. 4 kilometers కి క్యాబ్ నాకు ఎంత చూపిస్తుంది తెలుసా? 50 dirhams అయితే చూపిస్తుంది. 1200 నుంచి 1300 రూపాయలు దగ్గరగా. ఒక నలుగురు ఉంటే మాట క్యాబ్ కి వెళ్ళిపోవడం బెస్ట్. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి మనం బస్ కి అయితే వెళ్దాము. చూద్దాం ఎంత పడుతుందో ఏందో అని అనేది. నాకు కూడా కొంచెం సిటీ ఎక్స్ప్లోర్ చేసినట్టుగా అయితే ఉంటుంది. అదే మీరు కనుక షార్జా గానీ అబుదాబి గానీ అట్లా వస్తే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనకి చాలా ఖర్చు అయింది. మనం టికెట్ మీద మిగిలించుకున్న 4-5 వేల రూపాయలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. మీరు ఇక్కడ నుంచి బయటికి వస్తారు. బయటికి రాగానే మనకి ఇదిగోండి బస్సెస్ కనిపిస్తున్నాయా, ఇదేనమాట బస్ స్టాప్. బస్ ఓన్లీ అని చెప్పి ఇక్కడ రాసి ఉంటది. మీకు ఇట్లా బోర్డు కూడా ఉంటది ఏ బస్సులు ఎక్కడెక్కడ ఆగుతాయి ఏంది అని అనేది. సో నేను ఇప్పుడే గూగుల్ మ్యాప్స్ లో అయితే చూసుకున్నాను. నేను ఎక్కాల్సిన బస్సు వచ్చేసి 43 నెంబర్ బస్సు. మీకు అక్కడ 13B, 20A, 20B, 43C, 26, N30 అని చెప్పి బోర్డు అయితే కనిపిస్తుంది కదా. సో వీటిని చూసుకుంటే సరిపోద్ది. అంటే మీ 43 నెంబర్ బస్సు వచ్చేసి ఇక్కడ ఆగుద్ది అని అయితే అర్థం. ఇప్పుడు చూడండి 13B బస్ అయితే వచ్చింది. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి 13B ఇక్కడ రాసున్నారు. సో అలాగే మనం 43 వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంకో 10 minutes లో వస్తుందని అయితే చూపించారు. అది వస్తే దాన్ని ఎక్కేద్దాము. మన హోటల్ కి నియర్ బై లో ఒక స్టాప్ అయితే ఉంది, అక్కడ ఆగుదాం అనమాట. మనం అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం. క్యాబ్ లో కావాలన్నా వెళ్ళిపోవచ్చు, బట్ బస్ అయితే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఫస్ట్ ఏదైనా కంట్రీకి వస్తే నా రూల్ అయితే ఒకటే, ఇక్కడ లోకల్స్ లా మనం అయితే బిహేవ్ చేయాలి. లోకల్స్ ఏం చేస్తారు, బస్సులకి వెళ్తారు, క్యాబులు బుక్ చేసుకోరు, అంతే. మనం కూడా అంతకంటే ముందలా మీకు చెప్పడం మర్చిపోయాను. దీన్ని వచ్చేసి నాయ్ కార్డ్ అని అయితే అంటారు. ఇది మనకి బస్సులో ట్రావెల్ చేయడానికి, మెట్రోలో ట్రావెల్ చేయడానికి అయితే యూజ్ అయ్యిద్ది. దీన్ని అయితే మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యే ముందలే మనకి డ్యూటీ ఫ్రీ షాప్ ఉంటుంది. చాలా దగ్గర దొరికేస్తాయి, ఎక్కడికి వెళ్ళినా అడగొచ్చు. సో అక్కడ ఫస్ట్ అయితే 25 dirhams పెట్టి అయితే తీసుకోవాలి. 19 dirhams బ్యాలెన్స్ వస్తుంది. 6 dirhams వచ్చేసి కార్డుకి అయితే తీసుకుంటారు. సో దీన్ని యూజ్ చేయకుండా మనమైతే లోపలికి ఎక్కలేము. మనకు మిషన్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే ట్యాప్ చేయాలన్నమాట. నేను ఎక్కిన బస్సు ఏదైతే ఉందో అది గోల్డ్ సౌక్ అయితే వెళ్తుంది. గోల్డ్ సౌక్ అంటే గోల్డ్ మార్కెట్ అన్నమాట. దుబాయ్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గోల్డ్. మనం ఒక వీడియో కూడా చేద్దాంలేండి, గోల్డ్ సౌక్ ఎట్టుంటది ఏంది, ఎంత గోల్డ్ వరకు తీసుకెళ్లొచ్చు, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో నేను దేరాలు అయితే రూమ్ బుక్ చేసుకున్నా అని చెప్పాను కదా. నాకు నియర్ బై ఉన్న స్టాప్ వచ్చేసి ఇదే. దీన్ని వచ్చేసి సిద్దికి మెట్రో అని అయితే అంటారు.
జస్ట్ ఇక్కడ నుంచి నా రూమ్ వచ్చేసి 5 minutes వాక్ అన్నమాట. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో హోటల్ రూమ్ కి అయితే వచ్చేసాను. రూమ్ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదేనమాట మన రూమ్ అయితే 213. ఇది రూమ్ వ్యూ అయితే మంచి ఏరియాలోనే తీసుకున్నాను. నేనైతే మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది, ఎయిర్పోర్ట్ కి దగ్గర, అన్ని ఏరియాలకి యాక్సెసిబుల్ అయితే ఉంటుందన్నమాట హోటల్ వచ్చేసి. సో మనకు ఒక బెడ్ ఉంటుంది అండ్ ఒక పెద్ద టీవీ ఉంది అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ లేకపోతే నడవదు, నాకు అర్థమైపోయింది. భయంకరంగా వేడి ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి బాతింగ్ ఏరియా. ఇది వచ్చేసి బాతింగ్ ఏరియా. సో అది గైస్ ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నాను. రేపు నుంచి మనము దుబాయ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేద్దాము. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. దుబాయ్ రావాలనుకునే వాళ్ళకి ఈ సిరీస్ చాలా యూజ్ అవుతుంది చెప్పాను కదా. సో మా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.